హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజితాస్ ఫుడ్ కోర్ట్. ఎప్పుడు కర్రీస్ ఫ్రైస్ కాకుండా రోటి పచ్చడి అయినా బచ్చల కూర టమాటో పచ్చడి చేసేద్దాం. దానికోసం ఒక కడాయిలో ఆయిల్ వేడయ్యాక పల్లీలని వేయించుకోవాలి. ఇలా అయితే పల్లీలు పొట్టు తీయని అవసరం లేదు. అలాగే ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా అందులో వేసి వేయించుకుంటున్నాను. అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో బచ్చలి కూర ఇంకా అలాగే టమాటో ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేసి బాగా వేపుడు చేసుకోవాలి. కొంచెం పుల్లదన్నం కోసమని చింతపండుని కూడా అందులోనే వేసి బాగా ఉడికించుకోవాలి. అది మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జారీలోకి ఇవన్నీ తీసుకొని అలాగే జీలకర్ర, వెల్లుల్లి, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న బచ్చల కూర టమాటో కర్రీని కూడా అందులో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అందులో పోపు కోసమని చిన్న కడాయిలో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి, అలాగే కరివేపాకు రెబ్బలు, అలాగే ఎండుమిర్చి కూడా వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుకుంటే అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బచ్చల కూర టమాటో చట్నీ రెడీ అయిపోయింది.